హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మెగా పవర్ స్టార్ యాక్ట్ చేసిన పెద్ది సినిమా ఇవాళే రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ నిన్న ప్రీమియర్స్ కూడా జరిగాయి. మొత్తం భారతదేశం అంతా ఎక్కడ అక్కడ లేదా ఆంధ్ర, తెలంగాణ ఆల్ షోస్, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ బెల్ట్ మొత్తం అంతా కూడా రామ్ చరణ్ ప్రభంజనం దుమ్ము లేపి దొళ్ళగొడేస్తుంది. పెద్ది సినిమా అసలు ఎదురులేని జైత్రయాత్ర విశృంఖల విహారం జరుగుతోంది. మొత్తం భారతదేశం అంతా ఏదో భారీ భూకంపం వచ్చినట్టుగా మొత్తం బాక్స్ ఆఫీసులు అన్నీ బద్దలయ్యే రేంజ్లో సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్సే ఈ రోజున అంటే మొత్తం ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్ అన్నీ కలిపి 150 కోట్ల పైచిలకే కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులే క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నంత పెద్ద ఘన విజయం సాధించింది. అండ్ ఈ రేంజ్లో రన్ అవ్వడానికి కావలసినంత అట్రాక్షను మొత్తం హోల్ మీడియా అంటే అవతల నార్త్ మీడియా, బాలీవుడ్ మీడియా కొంచెం ఏదైనా సరే తెలుగు సినిమాలు సౌత్ నుంచి వచ్చాయి అన్నప్పుడు ఓ చిన్న వివక్ష చూపించాయి గతంలో కూడా. కానీ ఈసారి ఎందుకంటే దానికి రామ్ చరణ్ తాలూకా గ్రేటెస్ట్ క్యారెక్టరు, పర్సనాలిటీ, ఆయనకున్న గుడ్నెస్, గుడ్ విల్, క్రెడిబిలిటీ అండ్ అట్రాక్షన్, చెరిస్మా, వాట్ ఎవర్ యూ కాల్, ఆయన్ని ఒక రాముడులాగా నార్త్ ఇండియా మొత్తం అంతా చూస్తారు. కాబట్టి ఆ రాముడు చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే ఎంతమంది లంకరాక్షసులని ఆ పెద్ద సినిమా ఎదుర్కొని ప్రతిఘటనలు, సవాళ్ళు, ప్రతిబంధకాలు, ప్రతిష్టంభనలు ఇన్ని కూడా అంటే ఒక రాముడు లంకకెళ్ళి సీతామహాసాధ్విని తీసుకొచ్చినప్పుడు ఎన్ని అడ్డంకుల్ని ఎదుర్కొన్నాడో పెద్ద రిలీజుకు కూడా అన్ని అడ్డంకులు, అన్ని ప్రతిఘటనలు, అన్ని ప్రతి సవాళ్ళు ఎదురైన సందర్భంలో పెద్ది చాలా విశ్వవిజేతగా బయటకు వచ్చి థియేటర్లు చేరుకుని థియేటర్లని మొత్తం అసలు ఒక సంబరాలమయం చేసి పారేసి పండగ వాతావరణాన్ని నెలకొల్పి. ఎందుకంటే నేను గతంలో ఒక వారం 10 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఎందుకంటే మన ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, ఏమని, గుడిలో కాదు సారు గ్రౌండ్లో దేవుడు పెద్ద అని. గ్రౌండ్లో కూడా కాదు, గుడి కాదు, గ్రౌండ్ కాదు, థియేటర్లకే రామ్ చరణ్ దేవుడు అవుతాడు, థియేటర్ల దేవుడు రామ్ చరణ్ అని నేను ఒక వీడియో చేశాను గతంలో. అలాగా ఈ రోజున నిజంగా దేవుడి రూపంలో రామ్ చరణ్ అక్కడికి వచ్చినట్టే థియేటర్లన్నీ కళ్ళకళ్ళాడుతున్నాయి. కనక వర్షంతో, అడ్డు అప్పు లేని కలెక్షన్స్తో, హెవీ రిటర్న్స్. అంటే మార్నింగ్ షోలు అభిమానులు మొత్తం చూస్తారు అనుకుంటాం, కానీ ఇంకా అక్కడి నుంచి ఏ షో కూడా అసలు ఒక్క టికెట్ కూడా మిగలకుండా మొత్తం అన్ని టికెట్లు సేల్ అయ్యి ఒక కమోషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే నిన్న ప్రీమియర్స్తోనే స్టార్ట్ అయిపోయింది అనుకోండి. అఫ్కోర్స్ అక్కడి నుంచి అంటే కలం పట్టిన కఠినాత్ములు చాలామంది కూడా అంటే కర్కశంగా రాయడానికి మాత్రమే, కకావికల సినిమాని చేయడానికి మాత్రమే పూనుకుని కూర్చుకునే రాసే వాళ్ళు కూడా ఈసారి అసలు ఎంత గొప్పగా రాశారంటే, ఎందుకు అలా రాశారంటే ఒక నిజ జీవన కథ, కల్పిత కథే, కానీ ఆ జీవం పోసి ఆ పాత్రకి దర్శకుడు బుచ్చిబాబు సనా ఆ జీవం పోస్తే ఆ జీవాన్ని రామ్ చరణ్ తన తాలూకా కష్టంతో, కృషితో, దీక్షతో, పట్టుదలతో బ్రహ్మాండంగా పండించి ఆ క్యారెక్టర్కి ఒక లైఫ్ ఇచ్చి నిజంగా పెద్ది అనే ఒక క్యారెక్టర్ ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఉందా అనే ఒక సంభ్రమాశ్చర్యం కలిగే రేంజ్లో ఆ సీన్లన్నీ యాక్ట్ చేస్తున్నప్పుడు తన అవరోధాలని అధిగమించి అభ్యంతరాలను అడ్డు తప్పించుకుని ముందుకు సాగే పయనంలో ఊరికిచ్చిన మాట, ఊరి వాళ్ళకి ఇచ్చిన మాట, తన వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కోసం చేసిన ఆ ఇమోషనల్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మనం ఈ మధ్య రోజుల్లో ఎక్కడ ఎప్పుడు చూడలేదు. అందుకే ఈరోజు నార్త్ మీడియా కూడా వాళ్ళ ఆనెస్ట్ అటెంప్ట్, ఆనెస్ట్ స్టోరీ, ఆనెస్ట్ క్యారెక్టర్, ఆనెస్ట్ మొత్తం ప్రతి దాంట్లోని కూడా ఒక నిజాయితీ అన్నది అందరూ చూడగలిగారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంత కష్టపడి, ఎంత లీనమై, ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్ర కోసం ఎంత
పరితపించాడో అందరికీ కొట్టొచ్చినట్టు సినిమాలో ప్రతి సీన్లోని ఆ హాస్పిటల్ చూస్తే గుండెలు పిండుకుపోతాయన్నమాట. ఆ హాస్పిటల్లో సీన్ చూసినప్పుడు నిజంగా నాకు చెప్పను, ఎందుకంటే చాలామంది ఇంకా చూడవలసిన వాళ్ళు ఉన్నారు, చూస్తారు. అందుకనే నార్త్లో కూడా ఆల్ టైమ్ గ్రేట్ ఫిల్మ్ కింద అందరూ రాస్తుంటే అసలు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అఫ్కోర్స్ అక్కడక్కడ ఒకళ్ళని ఎక్కడో నేను చూశాను, మనం ఏమి చేయలేము వాళ్ళు, ఎందుకంటే ఆ రకమైన ఇలాంటి సినిమాకి కూడా అంటే మొన్న బుచ్చిబాబు సన్న ఓ మాట అన్నాడు, మా కష్టాన్ని గుర్తించి గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా మా గురించి బాగా రాస్తారని చెప్పి. అని మీరు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది సార్ అన్నాడు నా ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు సన్న. నేను అప్పుడే చెప్పా, భయపడాల్సిన అవసరం లేదు, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎన్ ఎపిక్ బ్లాక్ బస్టర్. పెద్ద శిఖరాన్ని ఎత్తుకున్నట్టండి. అన్నిసార్లు అలా అనకండి సార్, భయం వస్తుంది. భయం ఎందుకు, మీరు అన్నీ న్యాచురల్గా డెలివరీ చేశారు. సినిమా రిజల్ట్ అన్నది న్యాచురల్, అది రిజల్ట్ నేను చెప్తున్నాను, కెమెరా ఫేసింగ్లో నేను చెప్తున్నా, ఎపిక్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సార్. ఈ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ అని చెప్పాను నేను. అదే రేంజ్లో ఈ రోజున అసలు అంటే 1000 కోట్లు పైచిలుక కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. ఆల్ లాంగ్వేజెస్, ఆల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్ అనే ఒక బ్రహ్మాండమైన క్యాలిక్యులేషన్ ఈ రోజున మొత్తం ఇండియన్ ట్రేడ్ ఎక్కడ చూసినా. తరుణ్ ఆదర్శ్ లాంటి క్రిటిక్ అతను బ్రహ్మాండంగా ట్వీట్ చేశాడు దీని గురించి. మెగాస్టార్ చిరంజీవి గారు పక్కన పొల్లాచిలో ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు, కానీ ఆయన అన్నారు, నేను ఇక్కడ పొల్లాచిలో షూటింగ్ నిమిత్తమై నేను ఇక్కడ ఉన్నాను, కానీ నా ప్రాణాలు, నా తాలూకా ధ్యాస, ధ్యానం, నా తాలూకా మొత్తం అక్కడే పెద్ద దగ్గరే ఉన్నాయని చెప్పారు. అండ్ ఆయన అందరినీ మెచ్చుకుని సాధికారికమైన వార్తలతో, సాధికారికమైన సమాచారంతో ఆయన వాళ్ళు ట్వీట్ చేసి మొత్తం అందరి అంటే పెద్ద టీము, పెద్ద యూనిట్లో ప్రతి ఒక్కరిని పేరున అందులో నెగిటివ్ రోల్ చేసిన పెద్ద క్యారెక్టర్తో పాటు ఆ యాంటగనిస్ట్ క్యారెక్టర్ చేసిన ఆ దివ్యేంద్ అనే అతన్ని కూడా మెచ్చుకుని, జగపతి బాబుని మెచ్చుకుని, రెహమాన్ని మెచ్చుకుని అందరినీ మెచ్చుకున్నారు. ఎందుకంటే అందరూ కలిసి పాటుపడి కృషి చేస్తే తప్పితే ఆ కలెక్టివ్ ఎఫర్టే ఎప్పుడైనా సినిమాకి సక్సెస్ని ఇస్తుందని నమ్మే వ్యక్తి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం అందరినీ మెచ్చుకుని, ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చిబాబు సన అంత గొప్ప కథ రాసినందుకు ఆయన్ని ఎంతో ప్రశంసించి, అండ్ రామ్ చరణ్ గురించి రాసినప్పుడు అటువంటి పెర్ఫార్మెన్సు, అటువంటి క్యారెక్టరైజేషన్ పండించడానికి తను పడ్డ తపన, తాపత్రయం అవన్నీ మనకి కళ్ళారా మనకి కొట్టొచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ మీద ఎదురుగుండా చూస్తున్నప్పుడు దానికి ఎంత ఎఫర్ట్ కావాలో ప్రతి వాళ్ళకి అర్థమై తీరే రేంజ్లో తను యాక్ట్ చేశాడు సినిమాలో రామ్ చరణ్. నిజంగా ఇలాంటి క్యారెక్టర్లు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ తప్పితే రావు. దాన్ని దొరికిన ఆ గోల్డెన్ ఆపర్చునిటీ పెద్ది అనే క్యారెక్టర్ని బుచ్చిబాబు సన అందించిన ఆ క్యారెక్టర్ని చాలా పదును పెట్టి ఒక పాశుపతాస్త్రంలా, ఒక బ్రహ్మాస్త్రంలా, ఒక వజ్రాయుధంలా వాడుకుని థియేటర్ల ముందుకొచ్చి అండ్ బాక్స్ ఆఫీసుల మీద దాడి చేశాడు రామ్ చరణ్. ఆ దాడి ఫలితమే ఈ రోజున భారతదేశం అంతా కూడా అసలు కలెక్షన్ల ప్రకంపనలు అండ్ భారీ ప్రభంజనం మొత్తం భారతదేశం అంతా ఈ రోజున ఇలాంటి సినిమా ఈ రోజున అందరూ కోరుకున్నారు. ఎలాగైతే పెద్ద సినిమాలో లాస్ట్లో అందరూ కూడా ఈ పెద్ద సాధించిన దానికి ఏ విధంగా అందరూ కూడా చెలించిపోయి కళ్ళనీళ్ళ పర్యంతమై కరిగి కదిలిపోయారో, అలాగే ఈ రోజున మొత్తం ఆయన మీద అంటే విపరీతంగా ప్రవర్తించడానికి ట్రై చేసిన వాళ్ళు కూడా అండ్ రివ్యూవర్స్ కూడా నిజంగా ఎంత అద్భుతంగా ఈ సినిమాని ఈసారి ప్రజెంట్ చేశారంటే, బికాస్ ఎప్పుడైనా కూడా కష్టే ఫలి అండ్ కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటలు ఎంత గొప్పవి, ఎంత విలువైనవి, ఎంత అమూల్యమైనవి. చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు కష్టే ఫలి, ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చారు కాబట్టి దాని తాలూకా మూల్యం, విలువ అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఈ రోజున రామ్ చరణ్ 5 ఏళ్ల బుచ్చిబాబు సన అహోరాత్రాల కృషి, ప్రాణాలు ధారబోసి దీనికోసం పనిచేశాడు. కథని అద్భుతంగా రాసుకున్నాడు. దానికి అసలు వేరే నెక్స్ట్ లెవెల్ రెహమాన్ గారు ఈసారి. ఇంతవరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఆ పాటలు థియేటర్లో ఎక్కడ ఎవరిని ఎలా ప్రజెంట్ చేయాలో, ఎంత ప్రజెంట్ చేయాలో బుచ్చిబాబు సన మీటర్ ఒక బ్రహ్మాండమైన మీటర్లో ప్రజెంట్ చేశాడు. అండ్ అద్భుతమైన కథగా ఈ సినిమా ఒక చరిత్రని నెలకొల్పే దిశగా
దూసుకుపోతోంది కలెక్షన్ల పరంగా. అండ్ రేపు అంటే అవార్డులు రివార్డులు అని రాస్తుంటాం పత్రికల్లో మేము. అలాంటి అవార్డులు రివార్డులు కూడా అంటే కనక వర్షంతో పాటు అవార్డులు రివార్డులు అన్నీ కూడా ఈ సినిమా కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంది. రామ్ చరణ్ ఈ రోజున పెద్దగా ఒక పెద్ద అవతారమే భారతదేశం అంతా ఎత్తాడని చెప్పాలి. అండ్ ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఒక పండగ. అదే కోరుకున్నారు అందరూ కూడా. మొన్న కూడా సాయి రాజేష్ థియేటర్లో ఎవరో బయట అడిగితే దర్శకుడు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా అదే మాట చెప్పి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, సినిమాకి ఇది అవసరం పరిశ్రమకు అని చెప్పి అందరూ కోరుకున్నారు. అదేవిధంగా ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం కూడా మనకి చాలా పెద్ద శుభ పరిణామం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమకే. కాబట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మంచి ట్వీట్ చేసి ఒక అథారిటేటివ్ న్యూస్, అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇది చాలా పెద్ద హిట్, యునోనిమస్ బ్లాక్ బస్టర్, ఇంక దీని మీద వితండవాదాలు వితర్కాలు ఏమీ అక్కర్లేనంత ఒక గొప్ప పెద్ద సక్సెస్, ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుని క్రియేట్ చేయడానికి వచ్చింది అనే నమ్మకం అందరికీ కలిగి పక్కా సమాచారంతో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. అందరినీ మెచ్చుకున్నారు. ఆయన ఓపెన్గా లెటర్ కూడా ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇది రామ్ చరణ్, ఈ చిత్ర పరిశ్రమకి రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనా తన కృషి, ఎంత కృషి ఇలాంటి కథ రాయడానికి, ఇలాంటి కథని చిత్రీకరించడానికి. అదే చిరంజీవి గారు చెప్పారు, మంచి కథని అంత గొప్పగా పిక్చరైజ్ చేశాడు. ఆఖరి వరకు కూడా ఎవ్వరు కుర్చీలు వదిలి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో అలవోకగా, అంటే అప్రయత్నంగా, యథాలాపంగా చప్పట్లు కొట్టేశారు థియేటర్లో. లాస్ట్ డైలాగ్స్ అన్నిటికీ కూడా ఆ హాస్పిటల్ సీన్ చూడండి, అసలు ఒక సీన్ అని చెప్పడానికి వీల్లేదు. ఓడిపోకుండా నిలబడడం కోసం తన తాలూకా జీవితంలో ఎంత ధారబోసాడో పెద్ద పాత్ర, అలాగే రామ్ చరణ్ గారు కూడా అంతే ధారబోసాడు ఈ సినిమాకి. కాబట్టే ఇంత గొప్ప ఘన విజయం, ఇంత గొప్ప యాత్ర ఆ యూనిట్కి అందింది, పెద్ద యూనిట్కి. రామ్ చరణ్ అండ్ ఫ్యాంటాస్టిక్, యునానిమస్, ఫినామినల్ రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సన్నా వాళ్ళకి ఇంకా తిరిగేలేదు. ఎన్ని క్యారెక్టర్లు చేసినా రాబోయే రోజుల్లో ఎందుకో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ చెప్పినట్టుగా గడిగడికి వచ్చే పాత్రలు కాదు, వచ్చిన దాన్ని దొల్లగొట్టేశాడు, దుమ్ము లేపేశాడు రామ్ చరణ్. అండ్ బుచ్చిబాబు సన్నా విల్ స్టే హియర్ ఫర్ ఎవర్. అండ్ ఇక్కడ ఆయన కిలారి సతీష్ గారు ఆయన్ని కూడా మెచ్చుకు తీరాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమాని నిర్మించి అలాగ వాళ్ళతో పాటే ప్రయాణం చేసి అడుగులో అడుగేసి నిర్మాతగా అక్కడే ఉండి వాళ్ళతో పాటే అడుగడుగున అనుక్షణం ఉండి సినిమా నిర్మాణంలో ఆయన పాలు పంచుకుని ఊరికేదో డబ్బులు పెట్టి అటు ఇటు తిరగడం కాకుండా అలాగ అద్భుతంగా ఆయన కూడా. అండ్ రత్నవేల్ గారి కెమెరా, ఏమి యాంగిల్స్, ఏం ఫ్రేమ్స్, అబ్బా ఐ ఫీస్ట్ ఫిల్మ్. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు సీ. నవీన్ నూలి ఎడిటింగ్ కానీ అండ్ అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్, అసలు ఆ కాలనీలు క్రియేట్ చేయడం గట్ట. ఇట్స్ ఎ సెపరేట్ లైఫ్, ఇట్ ఇస్ ఎ సెపరేట్ వరల్డ్, ఇట్స్ ఎ సెపరేట్ యూనివర్స్, ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.